దేశం కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేదని ముతోల్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. పట్టణంలోని భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీ నందు జనసంఘ్ వ్యవస్థాపకులు మహనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేగా అనే నినాదంతో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, బూత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనతా పార్టీ అభిమానులు అందరికీ పేరు పేరున నమస్సుమని తెలియజేస్తున్నాను. 1951లో ఏదైతే జనసంఘ్ అనే పార్టీని నిర్మాణం చేసిన ఘనత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీదే. ఇప్పుడే సోదరులు చెప్పినట్ల పార్లమెంట్లో ముగ్గురు ఉన్న పార్లమెంట్ సభలో ఈరోజు చూస్తే 300 పైన దాటిపోయినట్టే ఆయన ఆశయాన్ని ఈరోజు మనం పూర్తిగా చేసినాం. దాదాపు ఆయన చేసిన బలిదానం 370 ఆర్టికల్, మన దేశంలో 2 జెండలు ఎందుకు ఉండాలా, అదేవిధంగా నిదానంతో ఆయన కాశ్మీర్లో అరెస్ట్ అయిన తర్వాత బలిదానం అయిపోయిందో అది కూడా మనకు గుర్తులేదు. ఆయన ఆశలు ఈరోజు ఖచ్చితంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పూర్తి చేస్తున్నారు. ఇంకొకసారి ఆయన 7 సంవత్సరాలు అటల్ బిహారీ వాజ్పేయి మన దేశానికి సేవ చేశారు. 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు సేవ చేశారు. ఇంకా 5 సంవత్సరాలు కూడా చేస్తారు. దాదాపు 22 సంవత్సరాలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన పార్టీకి మనం దేశానికి సేవ చేస్తున్నాం. ఇలా దేశం గర్వపడుతున్నాం. ఎందుకంటే దేశంలో అన్ని రకాల అభివృద్ధికి మనం పాల్పడుతున్నాం. ప్రపంచంలో 5వ స్థానంలో మన నరేంద్ర మోదీ గారు చేసిన ఘనత ఇలా నరేంద్ర మోదీ గారికి ఉన్నది. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా 3వ స్థానంలో మన దేశం తీసుకుపోయే ఆయన ఒక కోరిక ఉంది. అది కూడా పూర్తి చేయడానికి నరేంద్ర మోదీ గారు కలుసుకుంటారు. ఒక్కసారి ఆలోచించుంది, 18 గంటలు పనిచేసే వ్యక్తి అయ్యారు నరేంద్ర మోదీ. ప్రముఖ జాతీయవాద నాయకులలో ఒకరైన శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదాన్ దివస్ ఈరోజు స్థానిక బైంసా పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు శ్రీ రామారావు పటేల్ గారి అధ్యక్షతన ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్లు మరియు ప్రజాప్రతినిధులు అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, జాతీయవాద నేతలలో ఒకరైన శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఈరోజు మన దేశంలో 2 రాజ్యాంగాలు, 2 చట్టాలు, 2 జెండాలు ఉండకూడదన్న సిద్ధాంతంతో పనిచేసిన నేతలలో ఎవరైతే ఉన్నారో తను శ్యామా ప్రసాద్ ముఖర్జీగా చెప్పుకోవచ్చు. ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో జెండే నై చలేగే అని 370 ఆర్టికల్ను వ్యతిరేకిస్తూ కూడా తను అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. హిందువుల కోసం ఒక ప్రత్యేక పార్టీ ఉండాలి, హిందువులకు సంబంధించిన హక్కుల కోసం ఏదైతే పొలిటికల్ పార్టీ ఉండాలన్న ఉద్దేశంతో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ను 1951లో స్థాపించడం జరిగింది. స్థాపించిన 1952లో ఎలక్షన్లలో జనసంఘ్ 3 సీట్లతో బయటపడడం జరిగింది. తర్వాత తను నెహ్రూ ప్రభుత్వంలో కూడా శ్యామా ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖ మంత్రిగా చేసిన అనుభవం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.